మరొక అంశం ఏంటంటే దళిత క్రిస్టియన్స్ మొన్న మాట్లాడుతూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు జడ్జ్ మిశ్రా మీరు ఒక బీజేపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారు, ఈ తీర్పు కరెక్ట్ కాదు అంటూ కూడా మాట్లాడు. అంటే ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్న సుప్రీంకోర్టులలో జడ్జిల విషయం 100% కొమ్ముగాసే విధంగా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే 63% అగ్రవర్ణాలే సుప్రీంకోర్టులో ఉన్న హైకోర్టులలో ఉన్నారు. ఇక్కడ హైకోర్టులో తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది, అక్కడ సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా వచ్చింది. కారణం ఏంటిదంటే వాళ్ళు వాస్తవాలను చూపెట్టలేదు, టెక్నికల్ అంశాన్ని మాత్రమే చూస్తున్నారు. టెక్నికల్ అంశం ఏంటి? ఆర్డర్ అంటున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎంతకాలం ఉంటుందండి? ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అసలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మన చట్టం మాది. మరి చట్టం కానప్పుడు సుప్రీంకోర్టు తెలియదు ఇది చట్టం కాదని, హైకోర్టు తెలియదు ఇది చట్టం కాదని, మరి ఇది బలవంతంగా తీసుకొచ్చిన ఆర్డర్ని మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారండి? మరి రాజ్యాంగంలో షెడ్యూల్ కాస్ట్ నిర్వచనంలో ఎక్కడన్నా ఉందా అండి? ఇది 360లో ఎక్కడన్నా ఉందా? 341లో సరే ఉందా? మీరు తీర్పు సుప్రీంకోర్టు వర్గీకరణ కలగూరులో తీర్పు ఇచ్చింది కదా 341 ప్రకారంగా. 341 ప్రకారంగా ఇవాళ కేంద్రంకి ఆ హక్కు ఉంది, రాష్ట్రాలకు లేదన్నది మళ్ళీ తర్వాత రాష్ట్రాలకు కూడా ఇచ్చింది కదా. మరి అట్లనే మాకు కూడా 341 ప్రకారంగా ఎక్కడ లేదు కదా. 341లో ఎక్కడ కులం అనే మతం అనే ప్రస్తావన లేనప్పుడు మన మతం బేస్గా ఎట్లా ఇస్తామని నువ్వు కూడా చెప్పి ఇలా దాంట్లో వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినట్టు షెడ్యూల్ కులాల్లో కూడా ఎస్సీ హోదా ఇవ్వచ్చు అని చెప్పి ఎక్కడ కూడా లేదు కదా. మరి 360లోదే 341లో లేదు, ఆ విషయం మీకు తెలియదా? మరి ఎక్కడైనా ఆర్టికల్ 14, 15, 16 ఎక్కడైనా హిందూ మతంలో ఉంటేనే ఏమనేది ఉన్నదా? మరి ఎక్కడ లేనప్పుడు రాజ్యాంగ నిర్మాణంలో ఎక్కడ లేనప్పుడు ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి బలవంతంగా రద్దు పెడితే దాని ప్రకారం తీర్పులు ఇస్తానంటే ఇదేం తీర్పులు అయితే? ఇదేం న్యాయం అంటే? న్యాయ వ్యవస్థ అండి. న్యాయ వ్యవస్థ అగ్రకులాలకు అనుకూలంగా ఉందా లేకపోతే మాకు అనుకూలంగా ఉందా? ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా ఉందా మాకు అనుకూలంగా ఉందా? మరి మేము ప్రశ్నిస్తాం కదా. తీర్పులు అన్యాయం అన్నప్పుడు తీర్పు భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలా? భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా తీర్పులు ఇచ్చే అధికారం కోర్టులకు ఉన్నదా? మరి ఇవాళ రాజ్యాంగము మా ప్రాథమిక, మన రిజర్వేషన్ మా ప్రాథమిక హక్కు, ఆ ఉల్లంఘన ఎట్లా చేస్తాను? ఉల్లంఘన చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? మరి కాబట్టి సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి పనిచేయాలి. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొని దాని మీదే తీర్పులు ఇస్తానంటే అది మా రైట్ టు ఈక్వాలిటీని రద్దు చేస్తున్నది, అట్లాగే మాకు జీవించే హక్కును రద్దు చేస్తున్నది, మా మత స్వేచ్ఛ హక్కును రద్దు చేస్తున్నది. ఇన్ని హక్కులు రద్దు చేస్తున్న దాన్ని ఇవాళ నువ్వెట్లా సమర్థిస్తామండి సుప్రీంకోర్టు? అంటే ఇక్కడ మనం ప్రభుత్వాల నమ్మక కనీసం కోర్టులైనా మాకు న్యాయం చేస్తాయని చెప్పి చాలా కులాలు కావచ్చు, కుల అసమానతలు ఉన్నాయి, మాకు కోర్టులు సాయం చేస్తాయని చాలా మంది కూడా కోర్టులు నమ్ముతారు, కోర్టును బాస్గా అనుకుంటారు. కానీ కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు ఈ విధంగా వ్యవహరిస్తే మరి ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? అదే అంటున్నా నేను. ఇవాళ పార్లమెంటు మోడీ వ్యతిరేకంగా ఉన్నాడు, ఎవరికి? దళిత క్రైస్తవులకి. ఈయన అంటున్నాడు ఎస్సీ హోదా. కోర్టులు వ్యతిరేకంగా ఉన్నాయి, ఈయన అంటున్నారు. మరి మోడీని దింపాలి, మనం మన చట్టానికి మనం అనుకూలం చేసుకోవాలి. ఇలా చేయాల్సింది రేవంత్ రెడ్డిని దింపాలి, మనకు అనుకూలమైన తీర్మానం చేస్తున్నాడుగా. రేవంత్ రెడ్డిని ఇక్కడ దింపాలి, అక్కడ మోడీని దింపాలి. దింపాలంటే మనకు 30% ఓట్ బ్యాంక్ ఉంది. 30% ఓట్ బ్యాంక్ మోడీని రేవంత్ రెడ్డిని దింపడానికి ప్రయోగం చేయండి. అక్కడ ఆయన చంద్రబాబుని దింపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ ప్రభుత్వాలు దిగిరావాల్సి వస్తాం? ఇప్పుడు మోడీ గారు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ మనకు అనుకూలంగా ఇస్తే తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది. మరి ఎందుకు ఇలా ఇవాళ ఈమని చెప్పి ఈయనెందుకు రేవంత్ రెడ్డి ఎందుకు అసెంబ్లీ తీర్మానం పాస్ చేయాలి? అంటే ఇద్దరు దొందుతుందే కదా. అంటే ఏ ప్రభుత్వం దళితులకు పనిచేస్తుంది కదా అన్నట్టే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా ఓట్లు తీసుకొని మా ఓట్లతో అధికారంకి వచ్చి మాకు అన్యాయం చేస్తుంది. ఇలా వర్గీకరణ చట్టం తెచ్చినావు, అది వర్గీకరణ చట్టంలో దళిత క్రైస్తవులు వర్తిస్తుందా? చెప్పండి, వర్తించదు. మరి నువ్వు 30 ఏళ్ళు పోరాటం చేసి 80% దళిత క్రైస్తవుడు, నువ్వు మందకృష్ణ మాదిగా దళిత క్రైస్తవుడు, వాళ్ళ కుటుంబం దళిత క్రైస్తవులు. మరి నువ్వు తెచ్చిన చట్టము నీకే వర్తించదు, అవునా? 80% ఉన్న దళిత క్రైస్తవులు వర్తించదు. మరి ఏ లాభం నీ 30 ఏళ్ళ పోరాటం వల్ల? ఏం లాభం అంటున్నా. సో కాబట్టి ఇవాళ బీజేపీ వ్యతిరేకిస్తున్న బీజేపీని వాళ్ళ ప్రశ్నించకుండా, మందకృష్ణ గారు దాన్ని విమర్శించకుండా కేవలం సుప్రీంకోర్టు తీర్పును మాత్రమే విమర్శించే లాభమేంది? నీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? మోడీ ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు విమర్శించట్లేదు? మోడీ ప్రభుత్వమే కదా ఇలా అఫిడవిట్ ఇచ్చింది, దాంతోనే కదా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నావే, మోడీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించట్లే. అంటే ఇక్కడ మీరు అనే విధానం చూస్తుంటే మందకృష్ణ ఏదో